కానీ మనుష్య లక్షణం ఏంటో తెలుసా? రివర్స్. దేవుని ఎదుట ఎలా పడితే అలా ఉంటాడు రహస్యములో, కానీ మనుషుల ఎదుట మాత్రం కప్పుకొని బతుకుతాడు. మనుషుల ముందు నోటిని కాచుకుంటాడు, కంటిని కాచుకుంటాడు, సమస్త ప్రవర్తనలో నీతిమంతుల్లాగా, పరిశుద్ధుల్లాగా, పరిశుద్ధురాల్లాగా పిక్చర్ ఇస్తాడు మనుషులందరూ. ఎందుకంటే మనుషులు ఏగుతారుగా, మనుషులు విమర్శిస్తారుగా, మనుషులు నిందిస్తారు కదా. అందుకని వాళ్ళ దగ్గర దొరకకుండా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ అవుతాడు. అబద్ధం ఆడకుండా చెప్పండి, నిజమా కాదా? మనుషుల ముందు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారా? అస్సలు ఫుల్ తేడాగాడు కూడా, అబ్బో అసలు అంత మంచోడు లేడు అన్నట్టు పిక్చర్ ఇస్తాడు. తేడా కూడా ప్రజల ముందు చాలా మంచి వ్యక్తిలాగా పిక్చర్ ఇస్తారు. కానీ మనుషులు చూసేదేమో బయట జీవితం, దేవుడు చూసేదేమో పర్సనల్ లైఫ్. దాన్నే యేసయ్య అన్నాడు, రహస్యమందు చూచు తండ్రి. రహస్యమందు చూచుట అంటే ఏంది? పర్సనల్ లైఫ్ లో మనం ఏమై ఉన్నామో అది ఒరిజినల్. బయటకు మనం ఇచ్చే పిక్చర్ని బట్టి జనం ఫ్లాట్ అవ్వచ్చు. బ్రదర్ వింటున్నారా? బయటకు మనం ఇచ్చే పిక్చర్ని బట్టి మనుషులు ఫ్లాట్ అవ్వచ్చు వాసు. దేవుడు ఫ్లాట్ అవ్వడు. మనం ఇచ్చే పిక్చర్ని బట్టి మనుషులు బకరాలు అవ్వచ్చు. మనం చేసే షోని బట్టి మనుషులు బకరాలు అవ్వచ్చు, మనల్ని మంచోళ్ళు అనుకోవచ్చు, మోసపోవచ్చు. దేవుడు వెక్కిరింపబడడం, దేవుడు మోసపోడు. మనం ఇచ్చే పిక్చర్లకు దేవుడు ఫ్లాట్ అవ్వడు. ఆపరాని షో అంటాడు, ఏ నా ముందు నాటకాలు ఆడొద్దురా, నాకు అన్ని తెలుసు అంటాడు. ఇప్పుడు మన దిగంబరత్వం కప్పుకోవాల్సింది ఎక్కడా? మనం కవర్ చేసుకుని జాగ్రత్తగా బ్రతకాల్సింది ఎక్కడా? రహస్యమందు చూచు తండ్రి ఎదుట.